ఆరాధన 5వ భాగం. 4వ భాగంలో మంజు పండంటి పాపకు జన్మనిస్తుంది. మంజు తల్లిదండ్రులు వస్తారు తనను కలవడానికి. కథ కొనసాగుతుంది. తలుపు చప్పుడైంది. ఆమె పాపను మంజుకి ఇచ్చింది. మంజు ఉయ్యాలలో పరుండజేసింది. నక్షత్రాల్లాంటి కళ్ళను తెరిచి ఈ మాయా ప్రపంచాన్ని తిలకిస్తోంది. ఏమ్మా మంజులా, ఎవరొచ్చారో చూద్దుగానిరా. మంజు గబగబా వెళ్ళింది. ఆ మాతృమూర్తి దుఃఖం కట్టలు తెంచుకుంది. మంజుని అక్కున చేర్చుకొని విలపిస్తోంది. మంజు కన్నీరు కారుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కొంతసేపటి వరకు ఎవరూ మాట్లాడలేదు. వారికి వారు ఉపశమనము నుంచి పొంది ఒకరినొకరు చూసుకున్నారు. అమ్మ మారిపోయింది. ఎంతో పెద్దదిగా కనిపిస్తోంది. ఈ 4 సంవత్సరాలలో వృద్ధాప్యం త్వరగానే వచ్చేసింది. దానికి తనే కారణం. ఆమె హృదయం తెలియని బాధతో విలవిల్లాడిపోయింది. మంజు ముఖం జ్యోతిలా వెలిగిపోతోంది. ఈమె వైవాహిక జీవితం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విలసిల్లుతోంది. పోనీ తల్లి హృదయంలో ఎనలేని తృప్తి కలిగింది. మంజు తల్లిని కౌగిలి విడిపించుకొని పాపనెత్తుకొనొచ్చింది. స్నిగ్ధ లావణ్యంతో ముద్దులు మూటగట్టిన చిన్నారి పసిపాపను ఆత్రంగా అందుకుంది. పాప వైపు తదేకంగా చూస్తోందామె. పోలికలు తల్లివి రాలేదు. పాపను పరీక్షగా చూస్తోంది. అమ్మా, బావ ఫోటో ఇదిగో అంటూ ఫోటో అందించింది కళ్యాణి. మెడ్రాస్లో పెళ్ళైనప్పటి ఫోటో అది. ఆమె అందుకోలేదు. ఫోటో మీద చేయి వేసి లిప్తమాత్రంగా దాని వంక చూసింది. తర్వాత కళ్ళు పాప మీదికి మళ్లించింది. మంజు పరితపించి ముఖం తిప్పేసుకుంది. తన భర్తను గౌరవింపలేని వారు తన కోసం వచ్చినా తనకు ఆనందం లేదు. 12 దాటింది. కుమార్ ఎప్పుడొస్తాడమ్మా, చూసి వెళ్తాను. ఏకవచన ప్రయోగం చేస్తున్న అత్తయ్య కేసి బాధగా చూసింది. తన తల్లి చూడదన్నమాట. తన తల్లికి అంత అవసరం లేదు. అవును, ఎందుకుంటుంది? అతన్ని అల్లుడుగా గౌరవించి ప్రేమించగలిగేటంత విశాల హృదయం, ఆవశ్యకత, అనురాగం ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ బుధవారం మర్చిపోయారా? 2 గంటలకు గాని రారు. తల్లి హమ్మయ్య అని తేలికగా నిశ్వసించటం చూసిన మంజు హృదయం ఖేదితమైంది. అవునమ్మా, మర్చిపోయాను. కళ్యాణ్ని రేపు రాత్రి తీసుకుని వెళ్దామనుకుంటున్నాను. ఓ నెల పాటు ఉంచుకొని పంపుతామంటున్నారు. నువ్వు అక్కడికి రాకూడదు మంజులా. పాపతో మాకు సందడిగా ఉంటుంది. నాకేం పర్వాలేదు. అంతా సక్రమంగా జరుగుతోంది. మూర్తి అన్నయ్య చేత ఏవేవో పంపుతూనే ఉన్నారు మీరు. మీరంతా మా క్షేమాన్ని కాంక్షిస్తూ అండగా నిలుస్తుంటే మాకే సమస్యలు ఎదురవ్వటం లేదు. ఇక్కడ నాకే లోటు లేదు. మరేమనుకోకండి. ఆమె బలవంతం చేయలేదు. అంతా లేచి నుంచున్నారు. ఓ మారు ఇంటికి రండమ్మా. అబ్బాయిని చూసి నెల రోజులకు పైగా అయింది. మీ మామగారు అదే మాటన్నారు. కాస్త చూపించుకోవాలట. అదేం అబ్బాయి అన్నారుగా తల్లంది. ఆమె స్వచ్ఛంగా నవ్వింది. మూర్తి మాటేనా? ఏమో, వాడంటే వారికి నమ్మకం లేదు. కుమార్పై మంచి గురి, విశ్వాసం. ఓ మాట ముగ్గురు రండి. అక్కడే భోజనం చేసి వెళ్దురు గాని. వస్తాను తల్లి అని చిన్న పాపకు కూడా చెప్పి బయలుదేరింది. తల్లి మౌనంగా ఇదంతా చూస్తోంది. తప్పు చేసిన దానిలా బాధపడుతోంది. అయినా తనలో ఏముంది? తను భర్తచాటు మనిషి. ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తింపవలసిన వంతు తనది. అయితే కుమార్ను చూడకుండా ఎందుకెళ్తున్నావు? అంతరాత్మ ఘోషిస్తోంది. ఆఖరుసారిగా మంజుని కౌగిలించుకొని నెమ్మదిగా తల నిమురుతూ అంది. మీ ఆయన్ని చూడకుండా వెళ్తున్నానని ఏమీ అనుకోకు తల్లి. ఇంత ఆలస్యమైందని, ఇంతసేపు ఏం మాట్లాడారని మీ నాన్నగారు పీడిస్తారు. మరేం పర్వాలేదమ్మా, నువ్వేం దిగులు పడకు. వ్యక్తమైన నన్ను ఒంటరిగా, అనాథగా ఎవ్వరూ వదిలిపెట్టలేదు. నువ్వు నిశ్చింతగా వెళ్ళు. నాన్నను చూడాలనుంటుంది కానీ. మంజు కంఠం రుద్ధమైంది. పాప వైపు దృష్టి సారించింది. అన్నయ్యలకి నిన్ను చూడాలని చాలా ఆశగా ఉందమ్మా. వస్తారు. అన్నయ్యలు అన్నయ్యలు ఎన్నాళ్లకు వింటోందా మాటలు? వారంతా వెళ్ళిపోయారు. మంజు పాపకు పాలిస్తూ పడుకుంది. అన్నయ్యలు ఎక్కడున్నారు ఇంతకాలం? ఇల్లు విడిచి వస్తూ రాసేస్తే తనను ఆదుకున్నవారు కారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2 సంవత్సరాలు చదివించవలసి వస్తుంది. బాధ్యత వహించవలసి వస్తుందని మౌనం దాల్చారు. తన జాబులకు కనీసం జవాబివ్వగల హృదయత, సంస్కారం లేకపోయింది వారికి. అన్నా చెల్లెండ్ర పవిత్ర బంధాన్ని కర్కశంగా ఖండించారు. వారిపై ఎంతో ఆశలు పెంచుకుంది. పేక మేడలా ఆ ఆశలు కూలిపోయాయి. ఎందుకొస్తున్నట్లు? ఏదో కారణముంది. ఈ 4 సంవత్సరాలుగా తను చచ్చింది బ్రతికింది కూడా చూడని వాళ్ళకి తనపై ఇంత అకస్మాత్తుగా ప్రేమ కలిగిందంటే ఏదో విశేషముంది.
ఆమె మనస్సులో లేదు. తల్లిని చూసిన సంతోషం అంతర్ధానమైపోయింది. ఏదో వెలితి, శూన్యం, అసంతృప్తి. కుమార్ వచ్చేసరికి మంజులో మార్పు లేదు. భార్య ముఖారవిందం తేజోవిహీనంగా ఉండటం గ్రహించి, అలా ఉన్నావేం మంజు అంటూ అనునయంగా పలకరించాడు. మంజు భర్త రాక గమనించలేదు. అతని కంఠాన్ని విని లేచి కూర్చుంది. మూర్తిగారి తల్లి, కోడళ్ళిద్దరూ మా అమ్మ వచ్చి వెళ్ళారు. మీ అమ్మగారు వచ్చారా? మంజు కళ్ళు వాల్చేసుకుంది. ఆ, వచ్చారు. టైం లేదని 12 వరకు ఉండి వెళ్ళిపోయారు. సంతోషించవలసిన దానికి మారుగా మంజు పరితపించడం చూస్తూ ఆశ్చర్యపోయాడు. అదే మాట అడిగాడు. తడిగా ఉన్న కళ్ళతో మంజు లేచి భర్తకు దగ్గరగా వచ్చింది. అతను స్నానం చెయ్యలేదు. ఆపరేషన్ థియేటర్ నుంచి సరాసరొచ్చాడు. అలవాటుగా కొద్ది దూరంలో నుంచుంది. కుమార్ యువతలికి జరిగి ఆమె వైపు పరీక్షగా చూశాడు. మంజు కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. వచ్చింది మరి మన ముగ్గురిని చూడకుండా మా ఇద్దరిని చూసి వెళ్ళింది. నాకేమాత్రం సంతోషంగా లేదు. ఆమె రాక నన్ను మంజు మారు మాట్లాడలేకపోయింది. కుమార్ నివ్వెరపోయాడు. గబగబా స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేసి యువతలకొచ్చాడు. హితమైన మాటలు చెబుతూ భోంచేశాడు. వక్కపొడి నోట్లో వేసుకొని ప్రమీల రాసింది ఉత్తరం చూడు. మంజు ఆదుర్దాగా అందుకొని చదివింది. నువ్వు కాన్పుకు ఇక్కడికి రాలేదు. నాకు అసంతృప్తిగానే ఉంది. చెల్లెలు పుష్ప వివాహం నిశ్చయమైంది. అతను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అమ్మకు నాన్నకు మా ఇరువురు వివాహాలు ఒకేసారి జరపాలని శత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడే ఒక ప్రైవేట్ డాక్టర్ ఉన్నారు. మనకన్నా 5-6 సంవత్సరాల సీనియర్. ఏ విషయం రేపటికి తేలిపోతుంది. ప్రమీల వివాహం కాబోతోందన్న వార్త కన్నా పుష్పను గూర్చిన శుభవార్త మంజుకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆమె భవిష్యత్తు కళ్యాణప్రదమవుతుంది. తను చేసిన పని తప్పు కాదు, ఎన్నటికీ కాదు. భగవంతుడు తప్పక క్షమించగలడు. ఇదిగో ఇది చూడు. చిన్న ఇన్షూర్డ్ పార్సిల్ ఆమె చేతిలో పెట్టాడు. మంజు విస్తుపోతూ అందుకుంది. బంగారు మురుగుల జత, మామిడి పిందెల నెక్లెస్సు, ఓ చిన్న ఉంగరం ఉందందులో. చిన్న చీటీ అడుగున ఉంది. చిరంజీవి లావణ్యకు ఆశీస్సులతో అమ్మమ్మ, తాతయ్య. మంజు కన్నీటి చుక్కలు ఆ చీటీపై పడి అక్షరాన్ని కరిగించి వేశాయి. ఆ ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు. మంజు కళ్ళు ఏకధారగా స్రవిస్తున్నాయి. దగ్గరగా వెళ్ళి భర్త హృదయంపై తలాంచింది. ఆమె తలను మృదువుగా స్పృశిస్తూ లావణ్య, లావణ్య పేరు బాగాలేదు. రోజా ఏం ఏం పేరు పెడదామా అని రోజు ఏం పేరు పెడదామా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాం. చాలా బాగుంది. లావణ్య. సినిమా హాలు కిక్కిరిసి ఉంది. జనం కిటకిటలాడుతున్నారు. సుప్రసిద్ధ సినిమా నటి వనజాక్షి నాటకంలో నటించబోతోంది. వెండి తెరపై ఆమె అందచందాలు, లావణ్య విలాసాలను చూసిన ప్రేక్షకులు ఆమెను ముఖతః చూడాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వనజ మామూలుగానే స్వతహాగా అందగత్తే. పైపై మెరుగులు, తళుకులు లేకుండానే ఆమె అందం ప్రేక్షకులను మైమరిపింపచేస్తుంది. నాటకంలో ఆమె పాత్ర పోషణను గమనించే స్థితిలో లేరు. ఆమె కంఠస్వరాన్ని, ప్రతి కదలికను, ముఖాన్ని చూస్తూ తన్మయులవుతున్న సమయంలో ఒక్కసారి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. ప్రేక్షకుల ముందు తెర, వైరింగ్, సరంజామా, పగిలిన బల్బులు, సెట్టింగ్ చిందరవందరగా పడి ఉంది. ఏమైంది ఏమైంది మహాశయులారా? పెద్ద ఆపద సంగటిల్లింది. శ్రీమతి వరజాక్షి గారికి గాయాలు తగిలినవి. మీ డబ్బు మీకు వాపస్ ఇవ్వబడును. దయతో అందరూ ఓపికతో వేచి ఉండ ప్రార్థన. హాలులో హాహారావములు మింటికెగుస్తున్నాయి. అక్కడ ఉన్న 5గురికి బాగా గాయాలు తగిలాయి. దగ్గరలో ఉన్న నెహ్రూ హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అందరికన్నా వరజాక్షికి గాయాలు ఎక్కువగా తగిలాయి. ఇనప చువ్వ చెవి నుంచి చెక్కిలి మీదుగా గడ్డం వరకు గీసుకుపోయింది. దానితో పెదవులకు దెబ్బ తగిలింది. పెదిమ దగ్గర మాత్రం తప్పక కుట్లు పడాలి. కుట్లు వేసి కట్టుకట్టి యువతలకు వచ్చేసరికి 11 గంటలు దాటింది. ప్రఖ్యాత నటికి సంభవించిన ఆపదకు అందరూ తల్లడిల్లిపోయారు. ఈమె తిరిగి నటించగలదా? ఈ ఆపద ఆమె నటన ఎంతవరకు అరికడుతుంది? ఎంతవరకు అందవిహీనత కలగజేస్తుంది? ప్రజలు ఏ విధంగా ఆదరించి అభిమానం చూపుతారు? ఒకవేళ ఆమె భవిష్యత్తు కూలిపోయి నాశనమైతే ఆమె తట్టుకోగలదా? ప్రతి ఒక్కరిని ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. మంజు, కుమార్లు కూడా చాలాసేపటి వరకు ఆమెను గూర్చి మాట్లాడుకున్నారు. 4 సంవత్సరాల క్రితం మంజు ఆమెను మద్రాసులో చూసింది. అందుకని మరింతగా బాధపడింది. తెల్లవారింది. స్వ
స్పష్టాదివి నుంచి జరుగుతున్న సత్యమే జరిగింది. సూర్యోదయమైంది. లోకం మేలుకుంది. ప్రజలు దైవిక జీవితంలో మునిగిపోయారు. నిన్నటికి ఇవాల్టికి ఎంత భేదం! ఒక్క నిమిషంలో ఆమె జీవితం నాశనమైంది. వనజ స్తబ్దతతో, మానసిక ఆవేదనతో కదలకుండా పడుకునుంది. తను డాక్టర్ గారిని చూడాలి. వారితో ముఖాముఖిగా మాట్లాడాలి. తన రూపం ఎంతవరకు దెబ్బతిన్నదో తెలుసుకోవాలి. ఏదో తేల్చుకుని దానికి తగినట్లు వ్యవహరించాలి. డాక్టర్ గారిని చూడాలి అని రాసింది కాగితం మీద. కుమార్ వచ్చిన తక్షణం ఆ మాట చెప్పింది. అతను వెళ్ళాడు. ముఖం నిండా కట్టుతో ఎంతవరకు గాయాలు తగిలాయో కూడా చెప్పలేనట్లుగా కళ్ళు ముక్కు మాత్రం అగుపిస్తున్నాయి. ఆ విధంగా ఆమెను చూసిన వారు నిరాశావాదులవుతారంటే అతిశయోక్తి కాదు. ఈ గాయాలు నా నటనా వ్యాసంగానికి ఎంతవరకు అడ్డు నిలుస్తాయి? ఏది దాచకుండా సర్వం నాకు తెలియజేయమనవి. కుమార్ ఆ కాగితాన్ని చదివాడు. ఆమె ఎడమ చెయ్యి ప్లాస్టర్లో ఉంది. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎందరినో ముగ్ధుల్ని చేసిన ఆ విశాల నేత్రద్వయంలో బాధా వీచికలు ప్రతిఫలిస్తున్నాయి. ఆమె బరువుగా బాధగా మూలిగింది. ఆడవాళ్ళు స్వస్థత కోసం హాస్పిటల్లో ఉన్న, పరీక్ష కోసం వచ్చిన నన్ను ఎప్పుడూ డాక్టర్ల వెంట ఉంటుంది నర్సు. మగవా డాక్టర్లైతే దీన్ని ఎక్కువ పాటిస్తారు. నర్సు అక్కడే నుంచునుంది. కుమార్ కుర్చీని దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు. మీకు తగిలిన గాయాలు త్వరలో మానిపోతాయి. ఎడమ చేతి ప్లాస్టర్ ఓ పక్షం రోజుల్లో తీసేస్తాం. మీ ఆరోగ్యం త్వరలో కుదుటపడుతుంది. ఆగండి, శ్రమ పడవద్దు, అంతా చెబుతాను. మీ చెక్కిలి మీద చాలా స్పష్టంగా అగుపిస్తుంది. కానీ చతురుడైన మేకప్ మ్యాన్ దాన్ని కప్పిపుచ్చగలడు. కురూపులనే అందగత్తెలుగా మారుస్తాడు. ఈ చిన్న లోటు మీకేం నష్టం కలగదు. పెదవి దగ్గర మాత్రం కుట్లు బాగా అగుపిస్తాయి. చూడండి, ముఖం మీద ఏ శస్త్రచికిత్స చేయవలసి వచ్చినా ఎంతో జాగ్రత్తగా చేస్తాం. ముఖంలో స్వాభావిక ముడతల్లో, చారల్లో కలిసిపోయేట్లు కుట్లు వేస్తాం. నుదుటి మీద అడ్డంగా, చెక్కిలి మీద నిలువుగా. ఇదంతా అందాన్ని పాడు చెయ్యరాదనే. పెదవి విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాం. ఎంతో సుకుమారంగా కుట్టాం. కానీ ఆ అతుకు తెలుస్తుంది. అది కూడా మీ కడ్డు రాదు, మేకప్లో కప్పిపోతుంది. ఒక్కటి మాత్రం చెప్పలేను. మీకు కట్లు విప్పాక మీ పెదవి ఆకారంలో మార్పు, నవ్వితే ఎలా వంపు తిరుగుతాయో, చిరునవ్వులో ఏ విధంగా ఉంటాయో చెప్పలేం. క్లోజప్ షాట్స్లో తెలియవచ్చు. ఏ పోజులో మీ ముఖం నవ్వు ఆకర్షణీయంగా ఉంటాయో ఆ పోజును కనిపెడతారు ఫోటోగ్రాఫర్లు. కాబట్టి మీరు బాధపడటం మానండి. బాగా రిలాక్స్ అయితే మీ ముఖంలోని కండరాలు, చర్మం సరిగ్గా సర్దుకోగలవు. మనసులో ఈ బాధ కుములుతుంటే మీ ముఖాన్ని దాన్ని ప్రతిఫలింపజేసే మా శ్రమ ఫలితం దక్కదు. మీకు చివరికి దుఃఖమే మిగులుతుంది. ఒక్క విషయం చెబుతాను. మీరు మీ ముఖం విషయం ఆరాటపడుతున్నారు. నేను పట్నం చదివే రోజుల్లో కలెక్టర్ గారి భార్యకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఈవినింగ్ గౌన్ వేసుకున్నప్పుడు చర్మపు చార, కుట్టిన గుర్తులు అగుపించరాదని ముందే చెప్పింది. మా సర్జన్ ఎంతో నిపుణతతో వీపు మీద గుర్తుంచుకొని ఆపరేట్ చేశాడు. వెనక వి ఆకారంలో గౌను వేసుకుంటే ఈ కుట్లు కోసిన చార అగుపించకుండా చేశారు. ఇలాంటి వాటన్నింటిలో శ్రద్ధ వహిస్తాం. కూలిన గోడను కట్టమంటే రాళ్ళు, ఇటుకలు చక్కగా అందంగా క్రమబద్ధంగా పేరుస్తారు గాని ఇష్టప్రకారం అవకతవకగా ఎగుడుదిగుడుగా పేర్చి కట్టరు కదా. మీరు నిశ్చింతగా ఉండండి. అప్పుడే మా చికిత్స ఫలిస్తుంది. ఆమె అంతా విన్నది. కుమార్ మాటలు ఊరట కలిగించాయి. ఆమె చూపుల్లో వ్యక్తమైన ఆశారేఖల్ని చూసి లేచి నుంచున్నాడు. ఆమె నమస్కరిస్తున్నట్లు తల లీలామాత్రంగా వంచింది. నర్సుకు చెప్పవలసినవి చెప్పి కుమార్ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా హాస్పిటల్లో ఒకటే సందడి. జనం తోసుకుని రాకుండా కట్టుదిట్టాలు చేయబడినాయి. రిపోర్టర్లు వచ్చి నిరాశతో వెళ్తున్నారు. గంటల ప్రకారం ఆమె ఆరోగ్యాన్ని గూర్చి పదే పదే అడిగే వారికి బులెటిన్స్ ఉన్నాయి. సినీ పరిశ్రమలో ఉన్న వారందరికీ చేతులు కాళ్ళు ఆడటం లేదు. ఆమె పూర్తి చేయవలసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఎవరి దిగులు వారిది. అన్నింటికీ అతీతంగా డాక్టర్లు తమ దినచర్యలో మునిగిపోయారు. నేను రఫీకాను చేసుకోబోతున్నాను. ఖాన్ తన అందమైన ముఖాన్ని చేతిరుమాలతో తుడుచుకుంటూ మంజు వాళ్ళింటి వరండాలో కుర్చీపై కూర్చున్నాడు. ప్రతి ఆదివారం కుమార్ ఇంటి దగ్గర అందరూ కలవటం మామూలైపోయింది. మంజు కేక్ ముక్కలు, బంగాళదుంప బజ్జీలు, కాఫీ తయారు చేయించింది. సర్జన్ మాదప్ప బహుకరించిన పెరాంబులేటర్లో పాప పడుకొని ఉంది. మంజు అన్ని బల్ల మీద పెట్టి ఖాన్ వైపు చూసింది. ఎన్నాళ్లకు చివరికి ఆమె గెలిచింది. అవును, ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళ విజయం, వారి ప్రభావం లేకపోతే పురుషులంతా ఇంటి పట్టున ఉండగలుగుతారా? నీతి నియమాలు లేకుండా
సంచరించరు. ఓ విధంగా స్త్రీకి శక్తి భగవంతుడిచ్చాడంటే అది పురుషుల అభివృద్ధి కోసమే. స్త్రీ అనే గిరిగీసి పెట్టాడేమో అనిపిస్తోంది. ఖాన్ అంత ఉత్సాహంగా లేడు. అతడి మాటలు నిర్జీవంగా ఉన్నాయి. 2 బజ్జీలను తినటానికి కూడా ఈవేళ అతనెంతో ప్రయత్నం చేస్తున్నాడు. కుమార్, మంజులలు పరస్పరం అర్థవంతంగా చూసుకున్నారు. పాపకు రేపు వచ్చే ఆదివారం నాడు గుడిలో పేరు పెడుతున్నాం. ఈ సందర్భంలో మన స్టాఫ్‌కు మాత్రం టీ పార్టీ ఏర్పాటు చేయాలి. ఖాన్ పాపకేసి తొంగి చూశాడు. ముచ్చటైన శబ్దాలు చేస్తూ, చేతులను కాళ్లను కదిలిస్తూ ఆడుకుంటోంది. మనుష్యులను గుర్తిస్తోంది. పలకరించగానే బోసినోటి నవ్వులు ఒలకబోసింది. అయితే పాపను నీ వైపుకు తిప్పుకుంటున్నావన్నమాట. ఖాన్ కనుబొమ్మలెగరేసి గట్టికుడివే అన్నట్లు చూశాడు. అవును మరి, పాపకు నా ఇంటి పేరొస్తుంది. రేపు తల్లిని మంజు వాళ్ళ వాళ్ళు ఎవరూ చేసుకోరు. అందుకని ముందు నుంచే నా వైపే మొగ్గు చూసేలా తయారు చెయ్యాలి. చెప్పటానికి 3 వాక్యాలతో అయిపోయింది గాని క్రితం రాత్రి భార్యాభర్తలు చాలాసేపు చర్చించుకున్నారు. నీ మతంలో ఉంటేనేం, భగవంతుడున్నాడన్న జ్ఞానం ఉండి ఎదిగితే చాలదు. అవును మంజు, కాదనను. ఒకటి గుర్తుంచుకో, మీ వాళ్ళెవరూ పాపను తీసుకోరు. అటు ఇటు కాకుండా త్రిశంకు స్వర్గంలా మధ్యలో పెరిగితే పాప నమ్మకాలు, భక్తి అచంచలమైనవిగా ఎలా ఉంటాయి? ఒక మతంలో దాని తాలూకు కర్మకాండలో భక్తి శ్రద్ధలను పెంపొందించుకొని గట్టి పునాదులు వేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి కృషి చేయాలి. ఆ వాతావరణం కనిపించాలి. వారి అనుమానాలను తీర్చాలి. వారి ప్రశ్నలకు సూటిగా జవాబులివ్వాలి. విగ్రహారాధన పనికిరాదమ్మా అని నేను చెప్పి, విగ్రహారాధన పర్వాలేదు తల్లి అని నువ్వు చెబితే పాప మధ్యలో ఎటూ తేల్చుకోలేక సతమతమై చివరికి నిస్పృహ చెందగలదు. మీ జూనియర్, నా సీనియర్ మనో ఉండేది గుర్తులేదు. వాళ్ళ నాన్న బౌద్ధుడు, అమ్మ క్రిస్టియన్. సిలోన్లో అలాంటివి తరచూ తటస్థపడుతుంటాయట. తల్లి తండ్రి ఇద్దరూ వాళ్ళు పెద్దవాళ్ళయ్యే వరకు ఏదీ వివరించలేదట. అటు బౌద్ధ విహారాలకు, ఇటు చర్చికి వెళ్తుండేవారట. కాస్త పెద్దయి ప్రాజ్ఞులైన తర్వాత వాళ్లే, అంటే పిల్లలే మతాన్ని నిర్ణయించుకున్నారట. మనో మెడ్రాస్లో తరచూ చర్చికి వెళ్తుండేది. అలాగే మనం కూడా ఆ వయసు వచ్చేదాకా వదిలేద్దామంటావా మంజు? బాగానే ఉంది. వివిధ జాతులు, వివిధ మతాలు సమ్మిళితమై నాగరికత, జీవన ప్రమాణం హెచ్చిన దేశాల్లో పెళ్ళిళ్ళు పెద్ద సమస్య కాని దేశాల్లో అది సరిపోతుందేమో. మనకో సామెత ఉండనే ఉంది, గంతకు తగ్గ బొంత అని. ఉన్నత కుటుంబాల్లో, పాశ్చాత్య నాగరికతకు పుణికిపుచ్చుకున్న కుటుంబాలలో పెళ్ళిళ్ళు పెద్ద సమస్య కాదు. తల్లి తండ్రి మతాలే కాక జాతులు వేరైనప్పుడు కూడా పిల్లలకు సలక్షణమైన సంబంధాలు రావటం చూస్తున్నాం. కానీ మన సంగతి వేరు. మరొక మాట, ఆ మనో సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లు లేదు మంజు. క్రిస్టియన్గా చలామణి అయింది కదూ. మీ అందరికీ ఆ పిల్ల గుడికి వెళ్తుంటే ఇక క్రిస్టియన్ అని అనుకున్నారు. కానీ కొలంబోలో ఒక హిందూ డాక్టర్ని పెళ్లి చేసుకుంది. అంటే ఆమె నమ్మకాలు, నియమాలు, భక్తి ఎంత చంచలమైనవో తెలుస్తోంది. హాలీవుడ్ తారలు భర్తలను మార్చినంత సులభంగా మతాలను మార్చింది. నేను ఏ మతాన్ని కించపరచడం లేదు. ఏది మంచి, ఏది చెడు అని చర్చించటం లేదు. కానీ పాప భవిష్యత్తును మనం ఇప్పటినుంచే ఒక మార్గంలో ప్రవేశపెట్టాలి. ఆ భవితవ్యం కళ్యాణపరమైనదిగా ఉండాలి. నీకు నచ్చకపోతే నీ ఇష్టం, కానీ నా వైపుగా నేను చెప్తున్నాను. మంజు మౌనం దాల్చింది. దీర్ఘాలోచనలో మునిగిపోయింది. ఎంతైనా కుమార్ అన్వయం నచ్చిందామెకు. అవును, తన సంతానాన్ని కోరి ఏ బ్రాహ్మణుడు రాడు. ముందు చూపు లేకుండా తను నెగ్గాలని పట్టుబట్టడం మూర్ఖత్వమే అవుతుంది. ఆమె ముఖంలో నీలి నీడలు తొలగిపోయాయి. మీరు చెప్పింది సబబుగా ఉంది. అలాగే కానివ్వండి. ఈ ఆదివారమే పేరు పెట్టించేద్దాం. కుమార్ ఎగిరి గంతు వెయ్యలేదు. మంజుల విశాల హృదయానికి ఎంతో ఆనందించాడు. నాకు తెలుసు, మీ సంసారంలో సమస్యలంటూ పొడసూపవని, వచ్చినా అతి నేర్పుగా పరిష్కరిస్తానని. దీనికి కారణం మీ నిష్కళంక ప్రేమ. నాకు చాలా సంతోషం. ఖాన్ వారిద్దరి వైపు చూస్తూ అంతులేని ఆనందాన్ని అనుభవించాడు. మంజు ముఖం అత్యంత ఆనందాతిశయంచే ఎర్రబడింది. పెళ్ళెప్పుడు? అదే కుమార్ ప్రశ్నించాడు. వచ్చే మాసంలో అనుకుంటున్నారు. ఇద్దరిని ఓ ప్రశ్న పీడిస్తోంది. మంజు సాహసించి అడిగింది. మరి మీ పెద్ద తండ్రి ఒప్పుకున్నాడా? అక్కడనే ఉండిపోతారా? లేక రఫీకాను ఇక్కడికి తీసుకొస్తారా? ఖాన్ ముఖం వాడిపోయింది. బాధతో ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడు. ఏదీ చెప్పలేక బజ్జీలు 2 నోట్లో వేసుకున్నాడు. గేటు తెరుచుకొని మూర్తొస్తున్నాడు. అతని ముఖం ఆనందంతో
ఓలలాడుతోంది. హుషారుగా వస్తూ కుర్చీలో కూర్చోకముందు పాపను ఒకమారు పలకరించి కూర్చుని తన వంతు సాసర తీసుకొని అప్పుడు హలో అన్నాడు. డాక్టర్ మూర్తి గారు ఆనంద తరంగాలపై కుమార్ మాటలు అడ్డు వేశాడు మూర్తి. కాదు మరి, లక్ష్మి రేపొస్తోంది. ఏమిటి మీ భార్య లక్ష్మే? మంజు విస్తుపోయింది. అవును, పెద్దవాళ్ల పట్టింపులతో నా ప్రమేయం లేదు, నేనొస్తున్నాను అని రాసింది. అడిగితే నొచ్చుకుంటావని అడగలేదు గాని మూర్తి, ఎందువల్ల ఇన్నేళ్లు పంపలేదంటావు? పెద్దాళ్ల పట్టింపులని మీకు తెలుసు. ఆ పట్టింపులేమిటో ఖాన్ ఉత్కంఠతతో ప్రశ్నించాడు. చెప్పుకుంటే సిగ్గు కూడా. వాళ్ళు బాగా డబ్బు గలవాళ్ళు. నాకు థర్డ్ ఇయర్లో ఉండగా కదా పెళ్ళైంది. అప్పటినుంచి వారే చదివించారు. ఆమె వాళ్లకు ఒక్కగానొక్క కూతురు. నేను పాసై రాగానే వేరే కాపురం పెట్టమన్నారు. వాళ్ళ పిల్లలందరికీ చాకరీ చేయవలసి వస్తుందట. ముచ్చట్లే తీరవట. కాలు మీద కాలేసుకుని కూర్చోలేదట. జల్సాగా తిరగలేదట. పైన 2 ఏళ్లు చదివించాం. హౌసర్జనప్పుడు ఇంత ఖర్చు చేశామని లెక్కలు రాసి పంపారు. దాంతో అమ్మా నాన్నకు కోపం వచ్చింది. పనిలో చేరగానే వారికి ప్రతి నెల డబ్బు పంపటం ప్రారంభించాం. వారు దాదాపు 8 నెలలు ఖర్చు చేశారు. అంతా తీరిపోయింది. ఈ డబ్బు గొడవ తీరాక అమ్మ రాసింది లక్ష్మికి డబ్బు వడ్డీతో సహా తీర్చామని. వాళ్ళ నాన్న ఇక ఏ ఆంక్ష విధించడానికి వీల్లేదని, తనకిష్టమైతే తన భర్త దగ్గరకు రావటానికి అభిలషిస్తే అమ్మ వాళ్ళు ఆమెను కోడలిగా స్వీకరించి గౌరవించగలమని ఏదో రాశారు. 7 సంవత్సరాలు అవుతోంది. భర్త దగ్గరికి వెళ్ళటానికి ఏ స్త్రీకి మాత్రం ఇష్టముండదు. ఇవాళ రాసింది. పాపం మూర్తి కళ్యాణి చెప్పగా విన్నాను. మీ స్వంత మేనకోడలటగా? మూర్తి నవ్వాడు. ఆ, అందుకే ధైర్యంగా ఆటాడబోయాడు. తమ్ముడే కదా, చదివించుకుంటే ఏం పోయిందనుకుంది అమ్మ. తీరా చూస్తే మొదటికే మోసం వచ్చింది. పోనీ ఆమెకైనా తెలివొచ్చింది. మంజు సానుభూతి చూపింది. తండ్రి చండశాసనుడు. ఇంతకాలం భయపడి తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఊరుకుంది. ఇప్పుడు తెగించింది. నీతో దమ్మిడి ఇవ్వమంటాడేమో. మూర్తితో పాటు అందరూ నవ్వారు. ఖాన్ గంభీర వదనం చూసి మూర్తి గ్రహించాడు. ఇకనేం? ఏదో బాధ కుతకుతలాడుతోంది. అవునా, చెప్పేసేయ్. నేను రిజైన్ చేయబోతున్నాను, ఖాన్ టక్కున చెప్పాడు. హఠాత్తుగా వినేసరికి ముగ్గురు దిగ్భ్రాంతి చెందారు. తేరుకునేసరికి కొన్ని నిమిషాలు దొర్లిపోయాయి. అక్కడికే వెళ్ళి పెదనాన్నగారి డిస్పెన్సరీ చూసుకోవాలి. డబ్బు పోగు చేశాడాయన. కాబట్టి నేను కేవలం రోగులకు చికిత్స చేయటం మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటాను. లేనిపోని కల్పనలలో డబ్బు గడించాలన్న అవసరం లేదు. మంచి పని చేశావు. మూర్తి అభిప్రాయం. బాగా తీర్మానించుకున్నావు, కుమార్ పలికాడు. పోనీ మీ ఇద్దరూ ఒక్కటవుతారు, అంతే చాలు, మంజు అంది. అంతా బాగుంది, కానీ నాకు ఈ హాస్పిటల్ను, మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళటం బొత్తిగా ఇష్టం లేదు. సరి సరి, ఆ బాధ తప్పదు. రెండూ ఎలాగూ లభించవు. ఏదో ఒకటి నిర్ణయించుకున్నావు. మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది, కానీ అదే అలవాటవుతుంది. కుమార్ సముదాయింపుగా మాట్లాడిన అంతరాంతరాలలో ఖాన్ వెళ్తున్నాడని బాధగానే ఉంది. శ్రీమతి కూడా రాబోతోంది. నువ్వు వీళ్ళిద్దరినీ కాస్త కనిపెట్టుకుని ఉండు, ఖాన్ సాధారణమైన ధోరణిలో అన్న మూర్తి గ్రహించాడు. మంజులను తనకప్పగిస్తున్నట్లు. అతనికే కాదు, అక్కడ చేరిన అందరికీ ఇదొక అప్పగింతలా తోచింది. ఖాన్ మాటల్లోని నిగూఢార్థం గ్రహించిన అందరూ మౌనం దాల్చారు. ఖాన్ పెళ్లికి కుమార్, మంజు, పాప, మూర్తి భార్య లక్ష్మి వెళ్లారు. ఒక్కరోజు మాత్రం ఉండి అంతా తిరిగొచ్చారు. మళ్ళీ హాస్పిటల్లో చేరాక గాని ఖాన్ లేని వెలితి వాళ్లకు బోధపడింది కాదు. అందరూ అలవాటు పడుతున్నారు. కుమార్కు ఏదో అసంపూర్ణంగా ఉండిపోయిందన్న భావనతో నిరాశ కలిగేది. మూర్తి తనకు అప్పగించిన బాధ్యతని ఎంతవరకు నెరవేర్చగలనా అని రోజు ఒక మాట ఆలోచించుకునేవాడు. అధైర్యపడేవాడు. అది తన శక్తికి మించిన పనేమో అని ఆత్మస్థైర్యం కోల్పోయేవాడు. లక్ష్మి రావటంతో తన జీవితం నూతన శోభతో విరాజిల్లుతోంది. రాచబాటలో పయనిస్తోంది. కానీ లక్ష్మికి కుమార్, మంజులపై ప్రత్యేకమైన అభిమానం లేదు. వారు కేవలం పరాయివారు. అయితే ఆ కుటుంబీకులు వారిపై ఇంత ఆదరాభిమానాలు ఎందుకు చూపుతున్నారా అని ఆశ్చర్యపోయి విసుక్కునేది. ఆమెకు సూటిగా అనకపోయినా అందరికీ తెలుసు. 1-2 సార్లు అత్తగారితో అదోలా మాట్లాడింది. కానీ ఆమె గట్టిగా జవాబు చెప్పేసరికి మౌనం దాల్చింది. మూర్తికి అంతా తెలుసు, అంతా గ్రహించాడు. ఏమని తెలుసుకున్నాడు? లక్ష్మికి వారిపై ఈర్ష్య. అది పైకి కనబడదని గుప్తంగా ఉన్న భావన. ఆమెను ఏమీ అనటానికి వీల్లేదు. లక్ష్మి రాకతో రాకపోకలు ఎక్కువవుతాయి అనుకున్నదంతా ఒట్టిదైంది. మూర్తి వచ్చినా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు.
లక్ష్మి ఒకసారి వచ్చింది కుమార్ వాళ్ళ ఇంటికి. భార్యా సమేతంగా వెళ్ళకపోతే కుమార్ వాళ్ళు నొచ్చుకుంటారు. లక్ష్మి రాదు. లక్ష్మి భావాలను గ్రహించిన వీళ్ళు ఏవో నెపాలు సృష్టించి వెళ్ళటం మానుకుంటున్నారు. మధ్యలో కళ్యాణి ఇరకాటంలో పడిపోయింది. అక్క రాకపోయినా తను బాబుతో సహా వెళ్ళొస్తుండేది. మూర్తి తల్లి కూడా వచ్చి చూసి వెళ్ళేది. ఇదంతా మూర్తి మస్తిష్కంలో మెదిలేది. తను అన్యాయం చేస్తున్నాడేమో అని విచారించేవాడు. కుమార్ ఎంఎస్ చేస్తున్నాడు. మంజుల అదే హాస్పిటల్లో పనిచేస్తోంది. పాప తప్పటడుగులేస్తోంది. వచ్చి రాని ముద్దు ముద్దు చిన్న మాటలు మాట్లాడుతోంది. తెల్లవారింది. కుమార్ ఎడం చేత్తో షేవ్ చేసుకుంటున్నాడు. ఎడం చేత్తోనే సబ్బు నురగ బాగా పట్టిస్తున్నాడు. దాదాపు పనులన్నీ ఎడం చేత్తో చేయటం అలవాటు చేసుకుంటున్నాడు. కత్తితో పండ్లు కోయటం, చెక్కు తీయటం, షూలేసులు ముడివేయటం, విప్పటం, టై కట్టుకోవటం అన్ని ఎడం చేత్తోనే. ముఖ్యంగా సూదిదారంతో చిన్న కుట్లు వేసి ముడివేయటం అతను ఖాళీ సమయాల్లో చేసి హాబీ అయి కూర్చుంది. సర్జన్గా కుమార్ రెండు చేతులు ఒకే శక్తి కలిగి ఉండాలి. ఆపరేషన్లలో ఎడమ చేతికి కూడా ప్రాముఖ్యత ఉంది. వెంట్రుక అంత సన్నదారంతో అతి సున్నితమైన అవయవాల్లో కుట్లు వేయాలంటే ఆ డాక్టర్ వేళ్ళు అతి మెలకువగా హుషారుగా ఉండాలి. ఇంటికి రాగానే మంజు ఉత్తరం ఒకటి అందించింది. అది చిన్న అది చిన్న చెరువు గ్రామం నుంచి వచ్చింది. కవర్ మీద దస్తూరి ఎక్కడో చూసిన గుర్తు కానీ పోల్చుకోలేకపోయాడు. లోపల తెలుగులో రాయబడిన లేఖ సంతకం చూసి కాంపౌండర్ రాసిన లేఖ అని తేల్చుకున్నాడు. చాలా సంతోషం వేసింది. బూట్లు విప్పుకొని పాపను ఒడిలో కూర్చుండబెట్టుకుని చదువుతున్నాడు. డాక్టర్ గారు, నెల రోజుల క్రితమే మీకు ఒక విషయం రాయాలనుకున్నాను కానీ ఆలస్యం చేశాను. ఆసుపత్రి తోటమాలి కూతురు రామయ్య మూడవ భార్య పోయిన నెల పండంటి కొడుకును ప్రసవించింది. ఆ పిల్ల తండ్రి అనుకున్నట్లుగానే ఆ ఇంటికి రాణై కూర్చుంది. ఆ బిడ్డను పెద్ద తల్లులిద్దరూ అతి ముద్దు మురిపెంతో అతి గారాబంతో చూసుకుంటున్నారు. ఆశ్చర్యంగా లేదా అండి? మనవడు పుట్టినరోజు వీరన వచ్చి నా కాళ్ళు పట్టుకుని వెళ్ళాడు. ఎందుకో మీకు తెలుసుగా. తల తీసేసినంతగా బాధపడుతున్నాడు. ఎలాగో సర్ది చెప్పి మరేం పర్వాలేదని పంపించి వేశాను. పిల్ల మనం అనుకున్నంత అమాయకురాలు కాదు. ఇంకా తెలుసు. ఆ బిడ్డ తండ్రి ఎవరు అని నిలేసి అడిగాను. నా ముందు సందేహించాడు కానీ ఆ తర్వాత తేల్చి చెప్పాడు. మీరు ఊహించగలరా అన్న శబ్దం రాగానే మంజుల దగ్గరకొచ్చింది. కుమార్ చలించిపోయాడు. అబ్బా, ఎంత నాటకం ఆడారు! ఆనాడు జరిగిందంతా కళ్లకు కట్టినట్లుంది. ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో స్మృతిపదంలో మెదిలింది. ప్రెసిడెంట్ మీదికి మనసు మళ్ళింది. డబ్బు పలుకుబడి కలవాడు. ఎలాగో ఫైన్తో తప్పించుకున్నాడు. అతని కుటుంబానికి కొన్ని వేలిచ్చాడట. ఎంతటి ఉదార స్వభావం! దయ, జాలి అనుకుంది లోకం. లోపల మాత్రం చీదరించుకుంది. ఇది వారిద్దరికీ, మంజుతో కలిసి ముగ్గురికి తెలిసిన రహస్యమేనా? నిజంగా ఇది రహస్యమేనా? లేక లేక మారు మాట్లాడకుండా మంజుకు అందించాడు ఉత్తరాన్ని. మంజు అంతా చదివి పకపక నవ్వింది. కుమార్ పెదాలు రేఖామాత్రంగా ముడిచి ఏమిటి కనుబొమ్మలు ఎగరేశాడు. అయితే ఈ విషయం మీకు కాంపౌండర్ గారికి ముందే తెలుసన్నమాట. నీకు తెలుసా? కుమార్ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు. ఆ, తెలుసు. సుబ్బమ్మ చెప్పింది. 3 మాటల్లో చెప్పేసింది. కానీ ఆనాడు ఆ విషయం తెలుసుకున్న మంజు హృదయం ఎంతగా గాయపడిందో మాత్రం చెప్పలేదు. దేహి అని ఒకరిని యాచించటానికి వ్యతిరేకించిన హృదయం డబ్బు కోసం ఇదిగో తీసుకో అని డబ్బు చేతిలో పడగానే లైన్ క్లియర్ అని పేదరాశి పెద్దమ్మే అయింది. హృదయం దాచుకోలేక తనతో అన్నది. సుబ్బమ్మ మీద మునుపున్న గౌరవం, జాలి కర్పూరంలా కరిగిపోయింది. కడుపు మంట, ఆకలి బాధ, ధనలేమి అటువంటివి ధనం చేయించలేని నీచ కార్యం ఏముంది? కడుపు తీసి ఒప్పుకోని అవినీతి ఏముంది? మంజు నిట్టూర్చింది. చాలా తమాషాగా ఉంది. ఇద్దరం ఈ విషయాన్ని గూర్చి తెలిసినా చెప్పుకోలేదు. వైద్య ధర్మం అలాంటిది. కుమార్ పాపను దింపి లోపలికెళ్ళాడు. ఆ మరుసటి రోజు మంజు హాస్పిటల్లో ఉంది. గంగమ్మ పాపను చంకలో వేసుకుని వస్తుంటే చూసి ఆశ్చర్యపోయింది. కుర్చీలోంచి లేచి బేసన్లో ఉన్న లోషన్ నీళ్లలో చేతులు కడుక్కొని తువాల్తో తుడుచుకుంటూ ఎదురు వెళ్ళింది. పాప తల్లిని చూసి మీదికి దూకబోయింది. మంజు ఒక్కడుగు వెనక్కి వేసింది. అమ్మా, మీ అన్నయ్యలు, పిల్లలు, వదినలు వచ్చారు. మంజు డాక్టర్ అన్నపూర్ణకు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళింది. దారిలో ఆమెను వేధించని ప్రశ్న లేదు. వారెందుకు వచ్చినట్లు? ఇన్ని సంవత్సరాలకు నిజంగా తనను చూడాలన్న కోరికతో వస్తున్నారా? తనను చెల్లిగా గౌరవించి తన భర్తను బావగా గౌరవించబోతారా?
లేక అవమానకరంగా వ్యవహరిస్తారా? వీళ్లను ఎవరు రమ్మన్నారు? ఏడాది కావస్తోంది అమ్మ చెప్పి ఎందుకొస్తున్నట్లా అని ఆలోచిస్తూ గేటు తీసుకుని వెళ్తోంది. మంజు తెల్ల చీరకు నీలపు రంగు అంచుగల నూలు చీర కట్టింది. తోట నిండా పూలు విరియబూసి ఉన్నా తలలో పువ్వు లేదు. మెడలో మంగళసూత్రం తాడు, ఎడమ చేతికి వాచ్, కుడి చేతికి ఒక్క ఎరుపు గాజు, చెవులకు ముత్యాల దుద్దులు. అంతే. అలా చెల్లిని చూసి మెట్టు మీద నవ్వుతూ నుంచున్నారు. పెద్ద వదిన ఎప్పుడు కించపరిచినట్లే ఈనాడు కూడా లోకువగా ఎగతాళిగా అంది. పెద్ద డాక్టర్ పెళ్ళానివి, డాక్టర్ అమ్మవు, అటు ఇటు కూడా బాద్రాబందీ లేదు నీకు, ఇలా ఉన్నావేమ్మా? మంజు పేలవంగా నవ్వింది. నా నగలను తర్వాత చూపిస్తానులే వదినా, డాక్టర్ల వేషమే ఇది. డాబుసరిగా తయారై పార్టీకి వెళ్తున్నట్లు వెళ్ళమంటావేమిటి? మా పెద్ద లేడీ డాక్టర్ని చూద్దుగానిలే, చేతులకు గాజులు కూడా వేసుకోదు. అయినా అదంతా ఎందుకులే, ఎలా ఉన్నారు వీళ్ళంతా? నాకు తెలియని కొత్తవాళ్ళు కాబోలు. చిన్న వదిన ఇంకా మారలేదు, మీరిద్దరు మాత్రం బాగా ఒళ్ళు చేశారు. పదండి స్నానాలు చేద్దురు గాని. అన్నలిద్దరూ వారి భార్యలు మంజు ధోరణికి చిన్నబుచ్చుకున్నారు. ఎన్నాళ్లకు నా మీద జాలి కలిగింది? ఇన్ని రోజులకి మీ చెల్లి గుర్తొచ్చిందా? నేనొకతిని ఉన్నానని ఇప్పటికి జ్ఞాపకం వచ్చిందా? మిమ్మల్ని చూస్తుంటే నాకెంత ఇదిగా ఉందో చెప్పలేనన్నయ్యా అంటుందేమో అనుకున్నారు. ఆనంద బాష్పాలు రాలుస్తూ ఏడుస్తుందేమో. ఏ విధంగా ఓదార్చాలో అంతా మనసులోనే రిహార్సల్స్ చేసుకున్నారు ఎవరికి వారు. కానీ మంజు హృదయాగత భావాలు ఎలా ఉన్నాయో వారికి అర్థం కాలేదు. మౌనంగా ఆమెని అనుసరించాడు. పైకి మంజు ఎంత అంటీ అంటనట్లు మాట్లాడినా లోపల మాత్రం అవ్యక్తమైన ఆనందం పొందింది. ఎంతైనా తన అన్నయ్యలు ఎన్నాళ్లకో చూస్తోంది. అట్టే వారిని చూస్తుంటే దుఃఖం పెళ్ళుబుగితుంది. అది దుఃఖం కాదు, కానీ ఆనందం. అలా బయటపడకూడదనే తను అత్యంత ప్రయాసతో నిగ్రహించుకొని ఏదో మాట్లాడి లోపలికి దారి తీసింది. అన్నయ్య, నేను వెళ్ళాలి. ఈవేళ ఆపరేషన్ థియేటర్లోనే ఉండాలి. మధ్యాహ్నం ఇంట్లో వండలేదు నాకు. నర్సెస్ క్వార్టర్ నుంచి భోజనం వస్తుంది. అన్నీ వంటింట్లో ఉన్నాయి. ఏవమ్మా వదినగారులు, ఏమీ అనుకోకుండా స్నానాలు ముగించుకొని వండుకుని తినండి. నేనొచ్చేసరికి 2 దాటొచ్చు. వారు తన మాటలకేం జవాబు చెప్తారో కూడా వినకుండా వస్తా మరి అని పాపను దూరం నుంచి ముద్దు చేసి వెళ్ళిపోయింది. ఆమెనటు పోనిచ్చి ఇల్లంతా ఓ మాటు తిరిగారు. కుమార్ ఫోటోలు ఏమైనా ఉన్నాయేమో చూద్దామని వెతికారు. కుమార్ స్టడీ రూమ్లో వారి పెళ్లి ఫోటో ఉంది. అందరూ ఎగబడి చూశారు. చిన్న వదినంది, బాగానే ఉన్నారు. ఆ మాత్రం అందం ఏ మగాడికైనా ఉంటుంది అని అన్నదే గాని పెద్దావిడ నిజంగా ఆ ముఖంలో ఏదో ప్రత్యేకమైన కళ ఉన్నదని గ్రహించలేకపోలేదు. ఇంతకు అతగాడేడి? ఏమో, ఎక్కడికి వెళ్ళినట్లు, హాస్పిటల్లో పనిచేస్తున్నట్లు రాసింది కళ్యాణి. మరి భోజనం తయారు చేయదలిచి తనకు మాత్రం భోజనం వస్తుందంది. దీని అర్థం ఏమిటో? పెద్దన్న అనుమానం అది కాస్త బిగ్గరగానే అన్నాడు. ఆ మాత్రం తెలీదు, ఏదో బెడిసినట్టుంది, అంత హుషారుగా కనిపించలేదు. చూశారు, మధ్యాహ్నం వస్తుందిగా, నిలవేసి అడగమా ఏం సుఖపడుతోందో? అందరూ మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. స్నానం చేసి యువతలికి వచ్చింది పెద్దామె. వంటింట్లోకి వెళ్ళింది. అంతా శుభ్రంగా సర్ది ఉంది. సేఫ్ తెరిచింది. పై ఎరలో చిన్న సజ్జలో గుడ్లున్నాయి. నాగుపాము కనిపించినట్లు చటుక్కున తలుపేసింది. నడుం మీద చేతులుంచుకొని గది కలియజూసింది. ఏదో చటుక్కున స్ఫురించింది. గబగబా బయటికొచ్చి భర్తను మరిదిని ఉద్దేశించి, నే చెబితే విన్నారు, ఇదంతా మనసిలేనని మీ అభిప్రాయం. చూసారా ఇంటికి వచ్చిన వాళ్ళనెంత సబబుగా చూస్తోందో? మనమేమైపోతామో అందులో చిన్నపిల్లలతో అని కాస్తైనా విచారించిందా? బాగానే ఉంది వదిన, అంతా చెప్పి వెళ్ళిందిగా. తనుండి మర్యాద జరపటానికి వీల్లేనప్పుడు మనం సర్దుకుపోవాలి. అంతేగాని లేనిపోని నిష్ఠూరాలు దేనికి చెప్పు? అన్నదమ్ములు పరస్పరం చూసుకున్నారు. ఆ మాటల్లోని గూఢార్థాన్ని అందరూ గ్రహించారు. మన అవసరం కొద్దీ వచ్చాం, అవసరం తీరేదాకా అలా అలా ఉండి వెళ్ళిపోదాం, ఇది అందులోని భావం. ఆమె మాత్రం ముఖం చిట్లించింది. ఏమో బాబు, నీచు వండిన గిన్నెల్లో నేను ఏది వండలేను, పెట్టలేను, తినాలేను. ఏమ్మా చెల్లి? చంటిబిడ్డ, 2 ఏళ్ల కొడుకు అంటే ఆకలికి తాళలేనివారు రెండో ఆవిడకే ఉన్నారు. ఆమె ఏదో లేదు, హోటల్లో తిండి తినగాలేంది ఇక్కడ తింటే ఏం అనుకుంది. కానీ పెద్ద ఆమె ఒడిసెలలో వేసి విసిరిన రాయి బాగానే తగిలింది. అక్క, నాకు అదే సమస్యగా ఉంది. మనం ఊరుకుంటే మంజు ఏమనుకుంటుందో అని భయంగా ఉంది.
కోపగించుకుంటే పెద్దాళ్ళ ఇద్దరి టాన్సిల్స్ ఆపరేషన్ చేయించకుండానే వెళ్ళిపోవలసి వస్తుందని భయం. యా ఏమనుకుంటుందిలెద్దు, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా ఏం? పిల్లలు ఆకలవుతోందని ఈసారి నోటితో అనేశారు. చిన్న వదిన జడుస్తూనే వంటింట్లోకి వెళ్ళింది. గంగమ్మను పిలిచింది. మీ అమ్మగారు వాళ్ళు నీచు దేనిలో వండుతారో నీకు తెలుసా? పాప భుజం మీద నిద్రకు ఉపక్రమిస్తోంది. లేదండమ్మా, అసలు ఇక్కడ వండనివ్వరు. బాబుగారు తినాలంటే పెద్ద డాక్టరమ్మగారు నౌకరు వండి తెస్తాడు. మీ అయ్యగారు రోజూ తినరా? లేదమ్మా, వారానికి ఒక్కరోజు తింటే అదే ఎక్కువ. ఈ సంభాషణ అంతా విన్నారు. స్టవ్ మీద మామి పూరీలొత్తుతోంది. పంచదార వేసుకుని పిల్లలు తింటున్నారు. బంగాళాదుంప కూర వండింది. పిల్లలు 6 మంది తిని లేచారు. పెద్దవాళ్ళొక్కరు కూడా తినే ప్రయత్నం చేయలేదు. నలుగురు కాఫీ పెట్టుకొని తాగారు. ఎవరికి వారు ఆలోచిస్తున్నారు. మంజు ఇంట్లో దిగి అక్కడ భోంచేయవలసి వస్తే ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితి కలుగుతుందని అందరికీ ముందరే తెలియదా? అలా తినకుండా ఉంటే మంజు ఏమనుకుంటుందో అని ఫీల్ అయ్యారా? ఏమో. కానీ అక్కడే ఒక గదిలో వేరుగా వండుకుందామని పెద్దామె మాత్రం ఇంటి నుంచి బయలుదేరక ముందే అంది. అక్కడంతా తలూపిన వారే కానీ ఇక్కడ అదెంతవరకు ఆచరణీయమో గ్రహించటానికి ఇంతవరకు వీల్లేకపోయింది. అరగంట దాటినా మంజు జాడలేదు. ఎవరో వస్తున్న చప్పుడైంది. పెద్దాయన తొంగి చూశాడు. ఒకతను చేతిలో 2 టిఫిన్ క్యారియర్స్తో వస్తున్నాడు. అతన్ని చూసి ప్రాణం లేచి వచ్చింది అందరికీ. అమ్మగారు ఇంకో అర్ధగంటకు వస్తారు బాబు అని అక్కడ పెట్టేసి వెళ్ళాడు. భోజనం చేసి చేతులు కడుక్కొని అలా కూర్చున్నారో లేదో మంజు వచ్చింది. దాదాపు 2 కావస్తోంది. బాగా అలసిపోయిన ముఖం చూస్తుంటే పెద్దవదిన నాలుక ఊరుకుండలేకపోయింది. భోజనం నెపం మీద ఏదేదో అనెయ్యాలని ఎదురు చూస్తున్నదల్లా భోజనం పంపటంతో ఆ కాస్త అవకాశం జారిపోయింది. ఎవరిని పలకరించకుండా గదిలోకి తొంగి చూసింది. పాప నిద్రపోతోంది. గుడ్డలు మార్చుకుని అందరూ కూర్చున్న గదిలోకి వచ్చింది. అయితే గంగమ్మ వచ్చి చెప్పకపోయినట్లయితే మీరంతా పస్తుండేవారన్నమాట. ఈ ఇంట్లో ఎలా వండుకు తింటామనుకున్నావు? పెద్దావిడ గయ్యిమంది. నిజమే. అందరి ముఖాల్లో ద్యోతకమైన గెలుపు భావాన్ని చూసి చటుక్కుననేసింది. పిలవకుండానే అంత ప్రేమగా చూడ్డానికొచ్చిన వారు ఇక్కడ వండుకు తినటానికే అభ్యంతరం లేదనుకున్నాను. గంగమ్మ గాని చెప్పకపోయినట్లయితే వదినా ఒంటికాలి మీద లేచేదానివి అవునా? మంజు స్మితవదనాన్ని చూసి ఆవిడ కొరకొరా చూసింది. చిన్న ఆవిడ మాట మార్చింది. మీ ఆయనేడి? ఎంఎస్ చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళారు. సాయంత్రానికి గాని రారు. సాయంత్రానికి గూడు చేరతాడన్నమాట. అవును గాని మంజు, అందరినీ వదులుకొని వచ్చేసావు కదా, ఎప్పుడైనా మమ్మల్ని తలంచావా? పెద్దవదిన మంజు అంది. కిలకిలా నవ్వింది మంజు. మిమ్మల్నంతా తలంచటానికి నాకు వ్యవధి అవసరం ఏది? పురుడైతే ఓ అమ్మ వచ్చి పురుడు పోసిపోయింది. ఇంకో అమ్మ పాపకు నగలు చేసి పంపింది. కళ్యాణి అత్తగారు వెండి గిన్నె కంచెం గ్లాసు ఇచ్చారు. చావు బ్రతుకులో ఉన్న మా పెద్ద మామగారు 10 ఎకరాల మాగాణి రాసిచ్చారు. దమ్మిడి ఖర్చు లేకుండా ఎంఎస్ చేయటానికి ఈ ఆసుపత్రి డబ్బిస్తోంది. వీరందరినీ తలుస్తుంటే నాకు మరెవ్వరికి గుర్తుకురారు. అంతా వట్టిదే అని అందరికీ తెలుసు. మంజు భావగర్భితంగా మాట్లాడుతోంది, పరిహసిస్తోంది. ఎవ్వరికీ జవాబు చెప్పడానికి ఏమీ తోచలేదు. అంతా పెద్దామ కేసు చూశారు. ఎన్ని ఉన్నా తన వారిని విస్మరిస్తుందా? ఆ మాత్రం గుర్తుకురారా? వస్తువులిస్తే ఆప్యాయత ప్రేమ ఉన్నట్లు, లేకపోతే లేదు అంతేనా? నీ ద్వారా కళంకం ఆపాదించబడింది. మాకు గాని వాళ్ళకు కాదు. నిన్ను చేరదీసి అభిమానం చూపటానికి మాకేం గౌరవ మర్యాదలు లేవనుకున్నావా? అత్తయ్య మామగారులుండగా నిన్ను చేరదీసి వారి ఆగ్రహానికి గురి కావాలని, మమ్మల్ని మేము హీనపరచుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు. ఇప్పటికీ సంశయంతోనే వచ్చాం. మంజు పేలవంగా నవ్వింది. సంశయం దేనికి? ఎలాంటి ఆహ్వానం స్వాగతం లభిస్తాయో అని. చూసావుగా, ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తావేమో. నాకింతకన్నా చేత కాదు. నీ నుంచి కాదు, ఎంతైనా నువ్వు మా ఆడపడుచువి. ఆయన నుంచి. మంజు ముఖం గంభీరమైంది. వదిన వైపు నిశ్చలంగా చూస్తూ అంది. వదినా, నా నుంచి ఏదైనా పొరపాటు కలగవచ్చు, కానీ వారి నుంచి సూదిమోపంతైనా నేరం జరగదు. ఆమె చటుక్కునాగింది. అందర్నీ కలియజూసింది. పెద్దన్న లేచి నుంచున్నాడు. చూడు మంజు, అయిందేదో అయిపోయింది. అప్పటి కోపం ఇంకా ఉందనుకోబోకు. నిన్ను చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఇప్పటికి కలిసొచ్చిందమ్మా. అన్న మాటలకు అడ్డు తగిలింది. అయితే నన్నొక్కతిని చూడాలని వస్తే మీ రాక నిజంగా నాకు మనక్లేశమే కలిగిస్తుంది. ఆమె తల దిగులుగా ఆడించింది. ఆహా ఆహాహా, అది కాదు. నిన్ను చూసి ఆ తర్వాత ఎలాగూ
నీ భర్తను చూస్తామనుకో. సరేలే, ఆయన వచ్చేలోగా ఓ విషయం తేల్చుకోవాలి. ఇలా రోజు హోటల్లో తినటం బావులేదు. మీ వదిన కాస్త పాత్ర సామాన్ తెచ్చింది. ఓ గది ప్రత్యేకంగా ఉంటే వండుకొని. అన్నయ్య, మంజు ఆవేదనతో అరిచింది. ఆ కేక తనకే భయంకరంగా వినిపించింది. తన్ను తాను సంభాళించుకొని శాంతించి అడిగింది. ఇంతవరకు నన్ను నేను అణుచుకుని ఉన్నా మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఎన్నాళ్ళ నుంచో ఇటువంటి అవకాశం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాను. మీరొచ్చారు. నా హృదయంలోని అనిర్వచనీయమైన ఆనందం మాటలతో చెప్పుకోలేను. ఒక మాట అడుగుతాను. మీరు ఎందుకొచ్చారు? ఎన్నాళ్ళుంటారు? ఈ జవాబులపై ఆధారపడి ఉంటుంది నా జవాబు. చల్లకొచ్చి ముంత దాచటం దేనికి? నే చెబుతా విను. చిన్నన్నకు రేపు ఇంటర్వ్యూ ఉంది. ఆ చిన్నవాళ్ళిద్దరినీ నువ్వు చూడలేదుగా? టాన్సిల్స్ తీసేయాలన్నారు. రాజధాని చూడాలని మరో కోరికే. మీ అన్నయ్యకు ఒంట్లో కులాసాగా లేదు. ఓసారి చూపించుకోవాలని వచ్చామమ్మా. దీనికంతకు కొన్ని రోజులు పట్టొచ్చు. నీకెందుకు మా భారం? అతను రాకముందే ఒకటి తేల్చి చెప్పు. ఓ గది ప్రత్యేకంగా. వదినా, సత్రాలున్నాయిగా అంది. ఆమె కళ్ళల్లోని విస్ఫులింగాల్ని చూసి చకితులయ్యారంతా. తొణకని బెదరని మనిషి పెద్దామె మాత్రమే. అవునమ్మా, ఉన్నాయి. ఇలా నువ్వుంటావని మీ అన్నగారితో ముందే చెప్పాను. చెల్లాయిని చూడాలి చూడాలి అని ఒకటే ఇదైపోయారు. చూచారుగా, ఇంకా సత్రానికో హోటల్కో నడవండి. అన్నలిద్దరూ ఆవిడ మాటలు విని స్థాణువులైపోయారు. ఆమె విసవిస నడిచి వెళ్తోంది. ఆగు వదినా, మిమ్మల్ని వెళ్ళమనలేదు నేను. మీకై మీరు కోరి వచ్చారు. పొమ్మని అనటానికి మీరు పరాయివాళ్లు కాదమ్మా వదినా. కానీ కానీ ఒక్కటి ఆలోచించారు కారు. వేరుగా వంట ప్రారంభిస్తే అంతా ఏమనుకుంటారు? అందులో నా భర్త హృదయం నవనీతం. ఒకరి ద్వారా ఇంతవరకు అవమానితులు కాలేదు. తన ఇంటికొచ్చి ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటారు? వారిని అలాంటి క్లిష్ట పరిస్థితికి అప్పగించలేను. నా వారి వల్ల ఆవగించంత సహాయం సానుభూతి లభింపకపోగా పైగా అవమానం పొందటం కూడానా? అంతేకాదు, మా పాప లావణ్యను మేనకోడలిగా మీరొక్కరైనా దగ్గరకు తీసుకున్నారా? లేదు. ఇదంతా చూస్తుంటే మీరు కేవలం మమ్మల్ని అవమానించడానికే వచ్చారనుకున్నాను. మీ వల్ల ఏమాత్రం పొరపాటు జరగడానికి వీల్లేదు. వారు బాధపడడానికి వీల్లేదు. ఆగన్నయ్య, అంతా చెప్పని. ఈ ఇల్లు చాలా చిన్నది. డాక్టర్ అన్నపూర్ణ ఇంటికి గెస్ట్ రూమ్లు రెండున్నాయి. మీరక్కడ ఉండొచ్చు. మీకు అక్కడంతా ఏర్పాటు చేశాను. దీనివల్ల ఎవ్వరము ఏ విధంగా అవమానితులము కాము. సమస్య పరిష్కారమైంది. పెద్దామె పెద్ద ముఖం పెట్టుకొని కూర్చుంది. మంజు కొన్ని క్షణాలు మౌనం దాల్చింది. ఏదో గుర్తుకు రావటంతో ఆందోళనతో అడిగింది. అన్నయ్య, నీకేమైంది? ఇంత దూరం రావాల్సిన అవసరమేమొచ్చింది? కడుపులో నొప్పిగా ఉంటుందమ్మా. ఎంతకాలం నుంచి? పక్షం రోజుల నుంచి. సాయంత్రం 4 గంటలకంతా బయలుదేరారు. డాక్టర్ అన్నపూర్ణ ఇంట్లో వాళ్లను వదిలి వెళ్తూ అన్నది. సరిగ్గా 6 గంటలకి తయారుగా ఉండండి. వారొస్తారు. మీరంతా మా ఇంట్లో ఉండాలి. కుమార్ను చూడాలని మాట్లాడాలని ఏదో ఒక విధంగా వాళ్ళని ఇరకాటంలో పడేసి మనసు నొప్పించాలని అందరూ తహతహలాడుతున్నారు. మంజు ఇంటికెళ్ళి స్నానం చేసి ఇల్లంతా సర్ది కాఫీ ఫిల్టర్ తయారు చేసి ఎదురు చూస్తోంది. లోపల హాల్లో అంతా కూర్చునున్నారు. అతను వస్తాడు. బావా, అక్క అని పలకరిస్తాడు. సామానేది అంటాడు. ఇక్కడ దిగలేదంటే అయ్యో అని విచారం ప్రకటిస్తాడు. అన్నింటికీ తగిన జవాబులు సిద్ధంగా ఉంచుకుంది పెద్దవదిన. కుమార్ వస్తున్న చప్పుడు విని పాప పరుగు తీసింది. మంజు గట్టిగా పట్టుకుంది. బూట్లు బయటనే వదిలి లోపలికొచ్చాడు. బోలెడన్ని జోళ్ల జతలు. ఎవరో అనుకున్నాడు. పాపను తాకకుండా వంగి ఏదో పలకరించి భార్య వైపు చూశాడు. మంజు మందహాసం చేస్తూ, అన్నయ్యలు సకుటుంబంతో వచ్చారు. కుమార్ ముఖం వికసించింది. అలా చెప్పు. అందుకనే నీ ముఖం అరవిందంలా ఉంది. మంజుకు భయంగానే ఉంది. ఎవరేం నోరు జారుతారో, భర్తకు ఎంత తలవెంపులు కలుగుతుందో అని. ఇప్పుడే వస్తానంటూ తన గదిలోంచి బాత్రూంలోకి వెళ్ళాడు. మనల్ని చూడను సిగ్గుగా ఉంది. ఆ ముఖం చెల్లక ధైర్యం లేదు. ఏదో భయం వ్యాఖ్యానిస్తున్నారు అందరూ. 15 నిమిషాలకు కుమార్ వచ్చాడు. అతని పెదవులపై దరహాసరేఖ. ముఖంలో ఏదో గంభీరత ఆవరించి ఉంది. దుస్తులు మార్చుకుని తెల్లని లాల్చి తెల్లని పైజామా వేసుకున్నాడు. పాప గది ఇవతలికి రాగానే కాళ్లకు చుట్టుకుంది. పాపనెత్తుకుని వచ్చారు. ఏదో కబుర్లలో మునిగినట్లు నటిస్తున్న అందరూ మౌనం దాల్చారు. అందరికీ నమస్కారం అన్నాడు. నమస్కారం గొణిగారు.
పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, పెద్ద వదిన, చిన్న వదిన వీళ్ళిద్దరూ ఆ పాప, చిన్నన్నయ్య సంతానం. వాళ్ళు ముగ్గురు పెద్దన్నయ్య పిల్లలు. ఎప్పుడొచ్చారు? పొద్దున అనుకోండి. ఇల్లు చేరేసరికి దాదాపు 11 గంటలైంది. కుమార్ మంజు వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ అన్నాడు. అయ్యో! మరి భోజనానికి ఏర్పాట్లేం చేశావు మంజు? పెద్దామె ఏదో అనబోయి నోరెత్తింది. కానీ మంజు టకీమని చెప్పింది. హోటల్ నుంచి తెప్పించాను. ఇల్లు చాలదని డాక్టర్ అన్నపూర్ణ ఇంట్లో అంతా ఏర్పాటు చేశాను. మంజు కాఫీ అందించింది. కుమార్ ముఖంలో ఏ భావం ద్యోతకం కాలేదు. గంభీరంగానే ఉండిపోయాడు. మీకేది కావలసినా మంజుని అడిగి చేయించుకోండి. ఆమె కొత్తది కాదుగా. నన్ను క్షమించాలి. ముఖ్యమైన పనుంది. మంజు పాపం తీసుకుంది. కుమార్ తన గదిలోకి వెళ్ళి లైట్ వేసుకొని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు. మీ ఆయనకు మర్యాదలు తెలియవా మంజు? అంది పెద్దామె. తను ఓడిపోయిందని తెలుసు. కుమార్ వ్యక్తిత్వ ప్రభావమేమో అతన్ని చూడగానే నోరు మూతపడిపోయింది. మంజు నవ్వింది. తనకెంతో గర్వంగా సంతోషంగా ఉంది. మర్యాదల సంగతి తెలియదు గాని వదినా, పోయే ప్రాణాల్ని మాత్రం రక్షించగలడు. రేపు ముఖ్యమైన ఆపరేషన్స్ ఉంటే చాలా రాత్రి వరకు చదువుకుంటారు. మీతో ముసలమ్మ కబుర్లు చెప్తూ కూర్చుంటే అక్కడ ప్రాణాలు పోతాయి. అయినా మీకు కావలసింది నేను. తనతో మాట్లాడాలని నీకెప్పటి నుంచి పుట్టింది? ఆ అటు కోర్కె మాటలు నేర్చిన దానివి నువ్వే నేర్పావేమో. గంట గడిచింది. ఏవో కబురు చెప్పుకుంటూ కూర్చున్నారు. మంజు తప్ప అందరూ ఏదో నిరాశకు లోనై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. కుమార్ వచ్చాడు. అతని ముఖం నిర్మలంగా ఉంది. అంటే తన అనుమానాలు నివృత్తి అయ్యాయన్నమాట. అతడు మౌనం దాల్చాడు. మంజు వారు వచ్చిన కారణాలను వరుసక్రమంగా అప్పగించింది. అవన్నీ మంజు చూసుకోగలదు. కానీ మీ విషయం మాత్రం మీకు ఇష్టమైతే నేను చూస్తాను. లేకపోతే మరో డాక్టర్కు రికమెండ్ చేస్తాను. మీ ఇష్టం. మంజు నవ్వింది. అన్నయ్యోయ్, ఈ డాక్టర్ గారు చూస్తే ఫీజు లేదు. 50 మిగిలినట్లే. మరొకరికి 100 ముట్టజెప్పాలి అన్న తటపటాయించాడు. ఇతని ద్వారా ఫ్రీగా మందిప్పించుకోవాలని ముందే అనుకునొచ్చాడు. కానీ మర్యాద తక్కువవుతుందని ఇలా జాగు చేస్తున్నాడు. మంజు చురచురా చూసింది. సర్జన్ మాదప్ప దగ్గరకు తీసుకుని వెళ్తానండి. మీకెందుకు శ్రమ? అంది భర్తతో. అయితే ఇది కూడా సెటిల్ అయిందన్నమాటే. కాకికి ఎంగిలి చెయ్యి విదల్చని అన్నా వదినలు గుండెలు ఎగిరిపోయాయి. వెంటనే అన్నాడు. ఎవరో ఎందుకులేండి, మీరున్నారుగా, చూసి చెప్పండి. ఇంకా భోంచేయలేదుగా, పదండి. ఇద్దరూ లేచి ఆఫీస్ రూంలోకి వెళ్లారు. పెద్ద వదిన వెళ్ళి గుమ్మంలోంచి తొంగి చూస్తోంది. కుమార్ పరీక్ష చేసే విధానం చూస్తుంటే వారిద్దరికీ గౌరవం పుడుతోంది. అతని ముఖంలో ఏ భావం వ్యక్తం కావటం లేదు. తల పైకెత్తి చేతితో కడుపొత్తుతూ ఆలోచిస్తున్నాడు. ఆ హస్త వ్యయానికి కళ్ళున్నట్లే కడుపులోని అసాధారణతను చూడగలవు. పరీక్ష ముగించి చేతులు కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. ఏమంటారు డాక్టర్? అన్న సంబోధనను విని మంజు సంభ్రమాశ్చర్యాలతో అన్న కేసు చూసింది. వదిన ముఖం పక్కకు తిప్పుకుంది. ఫలానా అని చెప్పటం కష్టం. మీరు చెప్తున్న గుట్టులను బట్టి కడుపులో పుండు ఉండాలి, లేదా డ్యూడోనియం అంటే అన్న కోసం చివర చిన్న ప్రేవులను మొదలు కలుపుతూ ఒక లూప్ ఉంటుంది. అది నొప్పి చేయవచ్చు. రేపు నాతో వస్తే ఇంకొన్ని పరీక్షలు చేసి ఎక్స్రే తీసి చెప్పగలను. ఇక్కడే చేయించుకుంటానంటే మంజు అన్ని ఏర్పాట్లు చేయగలదు. పెద్దామెకు వంక దొరికింది. ఇంత అనుభవజ్ఞులు ఇప్పుడు చేసిన పరీక్ష మేరకు మీకేం తెలుస్తోంది చెప్పలేరా? చివరి మాట అడిగిన విధానంలో కుమార్ ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకోగలిగాడు. మందహాసం చేస్తూ మంజు కేసు చూశాడు. ఒక్క క్షణం. నేను అనుభవజ్ఞుడును కానండి. నేను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ పరీక్షను బట్టి కొంత చెప్పగలను. కానీ మంజుకు చెబితే అర్థం చేసుకోగలదు. అతని ముఖం నిర్మలంగా ఉంది. అంటే నీకు చెప్పినా అర్థం చేసుకోలేవన్న మాటేగా? ఆమె ముఖం నల్లబడింది. ఏమి గాలి దుమారం రేపుతుందోనని మంజు భయపడింది. ఓ విధంగా భర్త జవాబు ఆమెకెంతో సబబైనదిగా తోచింది. నవ్వును దాచుకుంది. అప్పుడే వచ్చిన కళ్యాణి రాకతో వాతావరణం మారింది. కొడుకు కుమార్ దగ్గరికి పరుగు తీశాడు. వాడు పడకముందే ఎత్తుకుని తొడ మీద కూర్చుండబెట్టుకున్నాడు. నమస్కారం బావగారు అని పలకరించి ఇటు తిరిగింది. మీరంతా మా దగ్గర దిగినందుకు అత్తయ్య ఇదైపోతున్నారు. ఎలా వీలవుతుందమ్మా? నువ్వు వేరుగా ఉంటే మాకిన్ని సమస్యలు లేకపోవును. మంజు కేసి కసిగా చూసింది. కళ్యాణికి తరహా జవాబులు వదిన నోట వినటం అలవాటైంది. రేపు ఆదివారం భోజనానికి అందరినీ రమ్మని మరీ మరీ కబురు చేశారు.
బావగారిని చూసి చాలా రోజులైనట్లుంది. మీరు తప్పక రావాలి. అవునమ్మా, చాలా రోజులే గడిచిపోయాయి. అమ్మ కులాసాగా ఉన్నారు కదా. రేపు భోజనం సంగతి నాకు రావటానికి వీలుండదు. హమ్మయ్య అనుకున్నారంతా. ఎందుకని, రేపు మీకు కూడా సెలవేగా. పైగా అందరం కలిసి సరదాగా. మంజు వస్తుందిలే. నాకు రేపొక్క రోజు సెలవు. ఎక్కడికి వెళ్ళాలని ఉండదు. మంజు, నువ్వు పాపొద్దులే. అతను పూర్తి చేయకుండా మంజు అంది. నేను కూడా రానే కళ్యాణి. మరొక మారు వస్తాంలే. అక్కయ్యకు మీ అత్తగారికి చెప్పు. కళ్యాణికి ఇదంతా అర్థం కాలేదు. అందరి ముఖాలకేసి పరీక్షగా చూసింది. అదంతా నాకు తెలీదమ్మా. అత్తయ్య మాత్రం రేపు తప్పకుండా మిమ్మల్నో మారు రమ్మన్నారు. బావగారిని చూసి 2 నెలలు దాటాయట. అయితే వస్తాంలే, కుమార్ సాలోచనగా అన్నాడు. అయితే మేము మరొక రోజు వస్తాంలే. పక్షం రోజులు ఉండేలా ఉన్నాం. పెద్దవదిన మాటలకి కళ్యాణి విస్తుపోయింది. ఆమెకు కుమార్ను అందరూ గౌరవించటం సహించలేకుండా ఉంది. చూడమ్మా, రేపు గుడి నుంచి అలా వస్తాం. భోజనం అది వద్దు. అలాగే మరి వదినా. రేపు రాకపోతే ఆవిడేమనుకుంటారు? ఏరా అన్నయ్య, అలా నోటికి తాళం వేసి కూర్చుంటావేం? తాళం చెవులు వదిన దగ్గరున్నాయి. మంజు పకాలను నవ్వింది. ఆ మాటకు ఆమెకే నవ్వొచ్చింది. ఏదో కులాసాగా కబుర్లు చెప్పుకొని ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఆదివారం. పాపను ముస్తాబు చేసి భర్త పక్కలో రిక్షాలో కూర్చోబెట్టింది. సరిగ్గా 11 గంటలకి కళ్యాణి వారింట్లో ఉండు మంజు అంటుంటే రిక్షా కదిలిపోయింది. మంజుకు ఆ వేళ ఆఫ్ డ్యూటీ. అన్న వాళ్ళ గదికి వెళ్ళింది. కుమార్, పాప చర్చికి వెళ్లారని చెబుతూ కుర్చీలో కూర్చుంది. ఏం, నువ్వు వెళ్ళలేదేం? వదిన వెటకారంగా అంది. వెళ్తుంటాను. ఇవాళ మీతో కళ్యాణి వాళ్ళింటికి వెళ్ళాలని మానేశాను. మంజు ముఖంలోని పరిహాస రేఖల్ని చూసి మూతి ముడుచుకుందామే. అందరూ కలిసి వెళ్లారు. ఓ అరగంట కూర్చున్నాక కుమార్ వాళ్ళొచ్చేశారు. లక్ష్మికి కూడా వాళ్ళుంటారేమోనని భయంగానే ఉంది. మూర్తి, కళ్యాణి నిస్సహాయులైపోయారు. కళ్యాణి అత్తగారికి అంతా క్షుణ్ణంగా తెలుసు. కానీ ఆమె ఎవ్వరినీ ఏ విధంగానూ నొప్పించను సాహసించలేదు. గుమ్మం దాకా వచ్చి సాగనంపుతూ అంది. బాబూ కుమార్, రాత్రిళ్ళు ఉన్నట్లుండి చాలా నీరసంగా అయిపోతున్నాను. ఒకసారి ప్రాణాలు కాపాడావు. తీరికగా వచ్చి చూసి మరోమారు రక్షించు బాబూ. ఆమె కళ్ళల్లో లీలామాత్రంగా అగుపించిన కన్నీరు చూసిన లక్ష్మి, పెద్దవదిన, పెద్దన్న ఎందుకో బాధపడిపోయారు. రేపే వచ్చి చూస్తానమ్మా నమస్కరించి అందరికీ చెప్పి వెళ్ళిపోయారు. కానీ రేపు ఆమెను చూడటానికి వీలు లేకుండా నిద్దట్లోనే భగవంతుని సన్నిధానం చేరుకుంది. కబురు విన్న కుమార్ అమితంగా చలించిపోయాడు. స్వంత తల్లిని పోగొట్టుకున్న వాడిలా దుఃఖించాడు. అందుకే ఆమె ఆఖరిసారిగా చూడాలని కోరింది. ఆమెకు తెలుసు తన జీవితం పరిసమాప్తి కాబోతోందని. ఎంత దొడ్డ బుద్ధి, ఎంత వాత్సల్యం చూపేది, ఎంతటి విశాల హృదయం. యాంత్రికంగా తన దినచర్యలో మునిగిపోయాడు. మంజు అన్నగారు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. పిల్లలిద్దరికీ టాన్సిల్స్ తీసేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ చూస్తున్నారు. పెద్దన్న కుమార్తో ఆసుపత్రికి వెళ్ళేవాడు. ఎక్స్రేలు, పరీక్షలు అయ్యాయి. ఆపరేషన్ చెయ్యాలి. కడుపులో ఏదో పుండున్నట్లు, అది ఆపరేషన్ ద్వారానే నయమవుతుందన్నట్లు ముందుగానే వాళ్ళ ఊళ్ళో చెప్పారు. అదే మాట ఇక్కడ చెబుతున్నారు. కానీ దీనికి మరో మందు కూడా ఉంది. బలమైన ఆహారం తింటే ఆపరేషన్ అవసరం లేదట. కుమార్ ఈ మాట చెప్పగానే అందరూ విస్తుపోయిన మాట అటుంచి పెద్దావిడ కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది. పరిహాసమాడుతున్నారా డాక్టర్? పెద్దన్న సీరియస్గా అడిగాడు. లేదు, పరిహాసమాడటం దేనికి? అన్న కోసం ఆహారాన్ని జీర్ణించే నిమిత్తం ముడుచుకుని చిన్నదై తిరిగి పెద్దదవుతుంది. మీ అన్న కోసం త్వరగా ముడుచుకుంటోంది. అన్న కోసంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వస్తుంది. ఈ యాసిడ్ వల్ల అన్న కోసం పాడవకుండా లోపల ఒక పొర ఉంటుంది. ఆ పొరను తినివేసే శక్తి యాసిడ్కు లేదు. తద్వారా అన్న కోసం దెబ్బతినడానికి వీల్లేదు. డిడోనియం అన్నానే, దానిలో ఈ పొర లేదు. అందుకని యాసిడ్ దాన్ని పాడు చేయగలదు. మీ అన్న కోసం చురుగ్గా పనిచేయటం వల్ల కొంత యాసిడు డిడోనియంలోకి వచ్చేస్తోంది. కడుపు నిండా ఉంది. అన్నకోశానికి బాగా పని కలిగిస్తే ఈ యాసిడ్ బయటికి రాకుండా లోపలున్న ఆహారాన్ని జీర్ణం చేయగలదు. కారం, పండ్ల రసాలు, లవంగ, సున్నం తప్ప సాధారణ బలమైన భోజనం మీరు తింటే అంతా సర్దుకుపోయి పుండు మానిపోగలదు. అన్న మంజు కేసి చూశాడు. నమ్మటానికి ఎందుకో సంకోచిస్తూనే ఉన్నాడు. మంజు మందస్మిత వదనయ్యై అంది. ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఇష్టం ఉంటే అలాగే కానీ అన్నయ్య. 10 మందిలోనూ చెప్పుకోవచ్చు. పెద్ద ఆపరేషన్ అయింది. పెద్ద ఆసుపత్రిలో
ఫారిన్లో ట్రైనింగ్ అయిన డాక్టర్ ఆపరేట్ చేశారు. డ్యుడోనియం అల్సర్ అట అని చాలా చాలా చెప్పుకోవచ్చు. నీ స్నేహితుల్లో నీకే కొత్త డిగ్రీ. చాలా రోజుల వరకు సంభాషణకు కొత్త అంశాల కోసం వెతుక్కోనవసరం లేదు. అదొక ఘరానా. ఏమంటావు వదినా? కుమార్ మంజు కేసు చూస్తున్నాడు. ఆ కళ్ళు నవ్వుతున్నట్టున్నాయి మంజుకు. అవునమ్మా, అన్నీ నవ్వులాటగానే ఉన్నాయి. నీకు మీరేమైనా చేసుకోండి. చెల్లెలు డాక్టర్ గారున్నారుగా, నేను వెళ్తాను. ప్రతిదీ ఆకతాయితనంగా తోసిపారేస్తూ మాట్లాడితే నేనేం చెయ్యను. రేపే నా ప్రయాణం. వచ్చేవాళ్లంతా తయారు కండి. అన్న నిజంగానే గాబరా పడిపోయాడు. నువ్వెళ్తే అన్నయ్యకు సాయం ఎవరుంటారు వదినా? వెళ్తున్న వదిన రెక్కపుచ్చుకుంది. లాలనగా అంది. పరపరా కడుపు కోసి పారేయగలం. అదేం కష్టమైన పని కాదు. కానీ రోగి శస్త్రచికిత్స లేకుండా ఆరోగ్యం పొందగలిగేలా ప్రయత్నిస్తాం. మందులు పనిచేయకపోతే ఆఖరి ప్రయత్నం శస్త్రంతో. అందుకే ముందు మామూలు ట్రీట్మెంట్ తీసుకుంటే, భోజనం మేం చెప్పింది తీసుకుంటే తగ్గొచ్చు. చాలామందికి ఈ విధంగా నయమైంది. కాదు కూడదంటే ఆపరేషన్ చేస్తాము. ఆమె మాట్లాడలేదు. సరిగ్గా వారానికి తిరుగు ప్రయాణమయ్యారు. పెద్దామె కోరిక తీరనే లేదు. ఇతరుల బాధ చూస్తే గాని ఆనందించరు కొందరు. వాళ్ళను తెల్లవారి పలకరించి వెళ్ళిపోవడానికి కుమార్ ఒక్కడే పాపం తీసుకుని వాళ్ళ బస్కు వెళ్ళాడు. అక్కడ కూడా మంజు పెద్దన్నగారికి అతను తీసుకోవలసిన జాగ్రత్తను గురించి చెప్పి వచ్చేశాడు. వాళ్ళు ఏమైనా ఇస్తారు లేదా బట్టలు పెడతారు. వాటిని తిరగొట్టేయాలి. అంతటికీ ఫీజు ఎంతైందో అడిగి ఇచ్చెయ్యాలి. పెద్దామె చిన్న లెక్చర్ ఇచ్చింది భర్తకు, మరిదికి. సాయంత్రం స్టేషన్కు మంజు మాత్రం బయలుదేరింది. అందరూ ట్యాక్సీలు ఎక్కినా మంజు ఏదీ ఇచ్చేలా కనిపించలేదు. ఆమె లోపల మండిపడుతోంది. తిరగొట్టేయాలనుకున్న మనిషి వాళ్ళు ఇవ్వలేదేమో అని విచారిస్తోంది. ఇన్నాళ్లకు కలిశాం, ఒక్క రవిక ముక్క ఇవ్వలేకపోయింది. ఛీ, ఏం మనుష్యులు, ఏం మర్యాదలు. ముభావంగా కూర్చుందామే. మంజు చిన్న వదినతో మాట్లాడుతోంది. టాక్సీలు 2 స్టేషన్ చేరాయి. అందరూ దిగారు. పెద్దన్న టికెట్స్ కొనటానికి వెళ్ళబోతున్నాడు. మంజు ఆపు చేసింది. సెకండ్ క్లాస్ టికెట్స్ చేతిలో పెడుతూ అంది. డాక్టర్ గారు టికెట్స్ తీసి పంపారు. అర్జెంట్ కేసు వచ్చిందట, రాలేనని కబురు చేశారు. టికెట్స్ అందుకొని జేబులో పెట్టుకున్నాడతను. ఎవరికి తోచినట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారు. బాగానే తప్పించుకున్నారు. అందరికీ గుడ్డలు పెట్టాలంటే 200-300 వదులుతాయి. పెద్దామె వ్యాఖ్యానించేసుకుంది. రైలు ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అంతా బండెక్కి కూర్చున్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. కళ్యాణి రాలేదు. అత్తగారు పోవటం మూలాన ఎవ్వరూ ఎక్కడికి వెళ్లే స్థితిలో లేరు. రైలు కూత వేసింది. మంజు బండి దిగింది. కిటికీ ఊచ పట్టుకొని నుంచుంది. రైలు కదిలింది. రైలుతో పాటే నడుస్తోంది. వేగం హెచ్చుతోంది. బిగ్గరగా అంది. పళ్ళబుట్ట అడుగున పిల్లలకి బట్టలున్నాయి. మీకిస్తే తీసుకోరని ఇలా చేశాం. ఏదో గోల. ఇక అడుగులు వెయ్యలేక నుంచుండిపోయింది. రైలు దాటిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. చటుక్కున ఏదో జ్ఞాపకానికొచ్చింది. తన పాపకు వాళ్ళేమిచ్చారు? ఒక్క గౌను గుడ్డ కూడా ఇవ్వలేకపోయారే. ఆమె హృదయం వ్యధతో మూల్గింది. పరధ్యానంగా నడుస్తోంది. ఎవ్వరో మంజు అన్నారు. ఆమె ఆశ్చర్యచకితి అయి ఆ వైపు చూసింది. కుమార్ పాపనెత్తుకొని నుంచుని ఉన్నాడు. ఆమె వదనం ఆనందంతో వికసించింది. సజల నయనాలతో అంది. మీరెప్పుడొచ్చారు? అరగంట దాటింది. వాళ్ళు వెళ్ళాక దిగులు పడతావని వచ్చాను. మంజు ఆరాధనాపూర్వకంగా చూసింది. అలా చూడకు, అన్నలా తలాడించాడు. ఇది చూడు. మంజు కవర్ ఆనందించాడు. ఏమిటి, సినిమా టికెట్సా? ఆమె విస్తుపోయింది. సాధారణంగా సినిమాలకు వెళ్ళని కుమార్ ఆనాడు టికెట్స్ ముందే కొని ఇలా రావటం ఆమెకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించింది. నైట్ షోస్కి అస్సలు వెళ్ళరు. ఇదేమిటి, కాంప్లిమెంటరీ టికెట్స్వి? ఆమె మీనాక్షి లేదు మనకు అంటే స్టాఫ్ అంతకు పంపమని తన రిప్రజెంటేటివ్తో చెప్పిందట. వాళ్ళ పిక్చర్ మొన్న రిలీజ్ అయిందట. అతను పొద్దుట వచ్చి ఇచ్చి వెళ్ళాడు. అప్పటి ఆమె గాయాలు ఎలా మానిపోయాయో చూడాలని ఉంది. మంజుకు కూడా ఆమెను చూడాలని ఆతృతగానే ఉంది. ఇద్దరూ టాక్సీ తీసుకుని బయలుదేరారు. పాపని ఇంట్లో వదిలేసి సినిమా హాల్ చేరారు. కొత్తగా వచ్చిన సినిమా కావటం మూలాన హాలు బయట జనం కిటకిటలాడుతున్నారు. సినిమా మొదలైంది. మీనాక్షి తెర మీదికొచ్చింది. ఆమె తోటలో పాడుతూ తిరుగుతోంది. ఆమె పెదవుల కింద లాస్యం చేస్తున్న మందహాసరేఖ వికసించకముందే ఆమె ముఖాన్ని మరో కోణంలోంచి చిత్రించాడు కెమెరామెన్. హాయిగా నవ్వుతున్న ముఖాన్ని సూటిగా ఎదురుగా చూపకుండా క్షణంలో పోజు మార్చేశాడు. అలాగే చెంపని క్లోజప్లో చూపలేదు.
చూపిన చెంపకు చెయ్యాంచి లేదా ప్రియుని ఎదలో ఆ చెక్కిలిని దాచి చూపాడు. అక్కడక్కడ ఆమె లోపాలు తెలియకపోలేదు. ముఖ్యంగా కుమార్ మంజుకు ఆమె ముఖం మీద మచ్చ, పెదవు దగ్గర వంపు బాగా తెలుసు. కానీ మొత్తం మీద ఆమె అందం దెబ్బతినలేదు. ఎంతో బాగా నటించింది. ఆమె అలా నటించిందంటే ఆమె మనస్థైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కుమార్కి ఎంతో తృప్తిగా ఉంది. మరుసటి రోజు ఆమె అభినందిస్తూ ఇద్దరు ఉత్తరం రాశారు. జవాబు రాస్తూ తన కృతజ్ఞతలు తెలుపుకుందామే. ఈసారి ప్రసవించడానికి మంజు ప్రమీల వాళ్ళ అమ్మగారి దగ్గరకు తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చింది. మూర్తి ఆంతర్యంలో చాలా బాధపడ్డాడు. తను ఆశించినట్లేదీ జరగటం లేదు. లక్ష్మి చేతిలో తనొక కీలుబొమ్మ. ఎందుకో ఆమెను ఎదిరించే శక్తి లేదు. కుమార్కు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని ఆశపడింది మంజుల. ఎప్పుడూ ఖాన్ తల్లి జ్ఞాపకానికి వచ్చేది. ఖాన్ తండ్రికి చాలా జబ్బు చేసి కోలుకుంటున్న మూలంగా ఆమె రాలేదు. ఖాన్ మంజుని తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు. కానీ సమస్యను పరిష్కరిస్తూ ప్రమీల దిగింది. ఆమె భర్త కూడా వచ్చాడు. వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా మంజుకు వెళ్ళక తప్పింది కాదు. పరీక్షల సమయంలో తను ప్రసవిస్తే చాలా శ్రమ అవుతుంది. ఏదో సర్దుకుపోగలరు డాక్టర్ గారు. అన్నపూర్ణ ఉంది, అంతా ఆమె చూసుకోగలదు. కానీ ప్రమీల ఒప్పుకోదు. రైలు ఎక్కించడానికి వచ్చిన సిబ్బందిని చూసి కన్నీరు పెట్టుకుంది. భర్తను వదిలి వెళ్ళటం అదే ప్రతాపం. నిస్సహాయతతో బిక్కమొహం వేసుకుని కన్నీరు పెట్టింది. కళ్యాణి, మూర్తి నేరం చేసిన వాడికి మళ్ళీ ఎంతో బాధపడిపోతున్నారు. పాప వచ్చిరా అనే మాటలతో తండ్రికి బోలెడన్ని కబుర్లు చెప్తోంది. కళ్యాణి అక్కతో నెమ్మదిగా అంది. చిన్నన్న రాశాడు. వాళ్ళ ఆఫీసరు సర్జను మాదప్పగారి మేనల్లుడట. అన్నయ్య ఏదో ఇరకాటంలో పడ్డాడు. నీతో చెప్పి ఏదైనా సరిచూడమని రాశాడు. అక్క చేతిలో ఉత్తరం పెట్టింది. మంజు స్తబ్దయ్యై నిమిషం పాటు చెల్లి ముఖంలోకి చూసింది. ఉత్తరం తెరవకుండానే గట్టిగా నలిపినట్లు పట్టుకున్నది. ఆమెకు వెర్రి కోపం వచ్చింది. తన నుంచి ఎంతైనా సహాయం కావాలి. ఇలాంటి సహాయం పొందటానికి డబ్బు వెనకేసుకోవడానికి ఏవీ అడ్డురావు. తమలో ఒక్కరిగా భావించి ఆదరించే సమయం వచ్చేసరికి ఎక్కడికక్కడ గప్చుపుగా ఊరుకుంటారు. అయినా పెద్దన్నయ్య కృతజ్ఞతగా ఒక కార్డు ముక్క రాశాడు. అంతే. మంజు అప్రయత్నంగా భర్త కేసు చూసింది. కుమార్ మంజులోని ఆవేదనను గ్రహించినట్లు జాలిగొల్పే చూపులను ప్రసరింపచేశాడు. నెమ్మదిగా భర్తను సమీపించి ఆ లేఖను అతని చేతిలో పెట్టింది. మీకెలా తోస్తే అలా చెయ్యండి అంది. కథ కొనసాగుతుంది.